కాకినాడ పోర్టులో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న స్టీవ్ డోర్స్ కార్మికులకు సుమారు 500 మంది వరకు ఓడలపై పనిచేస్తున్న కార్మికులకు యూనియన్ నిధుల నుండి ఈఎస్ఐ పథకం అమలు చేయడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కార్యాలయం వద్ద మేడే సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు ప్రసంగిస్తూ యూనియన్ నాయకులు కోరిక మేరకు ఈఎస్ఐ పథకం అనౌన్స్ చేశారు. కార్మికులకు వారి కుటుంబాలకు వైద్య సదుపాయాలు కల్పించుటకు ప్రవేశపెడుతున్న పథకం పట్ల ఆనందం వ్యక్తం చేసి యూనియన్ నాయకులను అభినందించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు ప్రసంగిస్తూ ఈ పథకానికి సుమారు ₹1,00,000 చొప్పున ప్రతి నెల యూనియన్ నిధులను హెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో చిన్ని భావనారాయణ, బిందు శివాజీ, సుర్ల రాఘవేంద్రరావు, పంపన్ నాగప్రసాద్, వరిపల్లి బలరాం, అంకటి అంజుబాబు, కనకాల దుర్గా, చిన్ని ప్రేమ్ కుమార్, అంగటి గోవిందు, బత్తిన సాంబమూర్తి, గొబ్బల శివశంకర్, మేడ్సిట్ రాఘోలు, పెర్ల గిరిబాబు సుమారు 300 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సభ్యులందరూ కూడా చాలా బాగా ఆలోచించి అందరిలాగే మాకు కూడా ఏదైనా కాకినాడ సీపోర్ట్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళకి లాగా మాకు కూడా ఈఎఫ్ఐ కట్టుకునే అవకాశం దక్కింది. ఈరోజు మీరు చొరవ చూపాలని నన్ను కోరారు. తప్పనిసరిగా అందరిలాగే ఈఎస్ఐ కూడా ఈ రోజు నూకరాజు గారి పెద్దల ఆధ్వర్యంలో మీకు కూడా కట్టించుకునే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు యూనియన్ డబ్బులే నెలకి ₹1,00,000 అవుతుంది. వీళ్ళకి వీళ్ళే సొంతంగా కట్టుకున్నారు. ఇది గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మీకు యూనియన్ సభ్యుల ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ పేరున నా తరపున కోటం ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ రోజున అనేక మేడే కార్యక్రమాలు అయ్యా కానీ ఈ రోజు ఈ మేడే కార్యక్రమంలో ఈ రోజు మీ కోరిక నెరవేరుస్తున్నందుకు కాకినాడ పోర్ట్ స్టీవ్డోర్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక హిస్టారికల్ ప్రోగ్రాం కార్యక్రమం తీసుకుందాం. అదేంటంటే ఈఎస్ఐ కార్మికులందరికీ, స్టీవ్డోర్ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ కల్పించాలని ఈ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో మా దగ్గర కార్మికులందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మొత్తం యూనియన్ నిధుల నుంచి మాత్రమే వాళ్ళందరికీ సుమారు 500-600 మందికి ఈ ఈఎస్ఐ కల్పించాలని చెప్పేసి నిర్ణయం చేశాం. దీనివల్ల కార్మికుల కుటుంబాలకు ఉపయోగం ఏంటంటే ఎవరికి ఏ కార్మికుడికి కానీ కార్మికుడి యొక్క కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఆరోగ్యం బాగుపోయినప్పుడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ ఓన్లీ కాకినాడలో మాత్రమే ఉంది.